ఇక్కడైతే మనము ఆకుకూర హార్వెస్ట్ చేసుకుంటున్నామండి. ఫ్రెష్గా చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది. మనం ఫ్రెష్గా ఇలా పప్పులు వేసుకుంటే ఇంట్లో వండించుకున్నది కదండి, హెల్త్కి కూడా మంచిది. మనం తగ్గినంత ఫ్రెష్గా కావాలనుకున్నప్పుడు ఇలా అయితే నేను ఫ్రెష్గా వేసుకుంటానండి ఆకుకూరలు. మనం చూడండి, మార్నింగ్ అయితే నేను వచ్చేసి మన గార్డెన్లో ఆకుకూర అయితే తెంపుకుంటున్నానండి. ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి, ఎంత హెల్దీగా అంటే ఇదిగో ఒక్క ప్లాంట్కి మనకి ఇంత. తోటకూర అయితే చూడండి ఫ్రెండ్స్, కోయి తోటకూర మనకు రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది తోటకూర. ఇప్పుడైతే మనం హార్వెస్ట్ చేసుకుందాం. కాడ అయితే ఇక్కడ వరకు మెత్తగా ఉందండి మనకు. వావ్, చూడండి చక్కగా వచ్చేసింది. ఇదైతే స్వీట్ కార్న్ ప్లాంట్ అండి. ఇది స్వీట్ కార్న్ ప్లాంట్. ఆకుకూరలు అయితే ఎదిగిపోయినాయి, ఇక చాలా పెద్దగా వచ్చేసినాయి. మనకి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందంటే గార్డెన్ అయితే. వావ్, బ్యూటిఫుల్. ఇక్కడ కూడా ఆకుకూరనేనండి. ఇది కూడా, ఇది కోయి తోటకూర. ఎంత బాగా వచ్చిందో, ఫ్రెష్గా ఉంది. ఒక కుండీలో 3 వెరైటీస్ అండి. ఇదొకటి, ఇది గ్రీన్ బచ్చల కూర, ఇది తోటకూర, ఇది రెడ్ బచ్చల కూర అండి. కలర్ చూడండి ఇలా ఉంటుంది. ఎంత హెల్తీగా ఉన్నాయి ఆకుకూరలు. ఇంకొక 1 వీక్ అయితే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చండి. చాలా హెల్తీగా ఉన్నాయి. ఈ సమ్మర్లో అయితే మన తోటలో మంచి ఆకుకూరలు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి ఆకుకూరలు. వావ్, ఈ అరవిగడ్డ ప్లాంట్ పైన ఎంత చక్కగా వాటర్ అయితే డ్రాప్ ఎలా ఉంది చూడండి. వావ్, సూపర్. పడిపోవట్లేదు. అరే డాన్సింగ్ చేసింది ఇది. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. పడిపోయింది. ఇక్కడైతే చామగడ్డ అండి. ఈ లీవ్స్ కూడా మనం పప్పులో వేసుకోవచ్చు, చామగడ్డ లీవ్స్. ఇది కూడా హెల్త్కి మంచిదండి. ఈ ఆకుకూర కూడా, ఈ గడ్డలు కూడా వస్తాయి కదా, ఈ గడ్డలను కూడా మనం కర్రీ వండుకోవచ్చు, లీవ్స్ కూడా వండుకోవచ్చు అండి. చాలా హెల్తీగా ఉన్నాయి. ఈ సమ్మర్లో మనం వేసుకున్న ఇందులో ఒకటి చామగడ్డ ఆకు.
టమాటా ప్లాంట్ ఉందండి. నేనైతే ఇదిగో తెప్పేస్తున్నా. ఈవినింగ్ అయితే 5:30 అవుతుందండి. ఆ టైంకి అయితే తీస్తున్నా నేను టమాటో ప్లాంట్స్. ఇదిగో ఈవినింగ్ తీస్తే ఏమవుతుందంటే ఎండ తగలదు కాబట్టి మంచిగా నాటుకుంటాయండి. వేరే టైంలో పెడితే ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి చనిపోయే అవకాశం ఉంటుంది ప్లాంట్స్. సీడ్స్ వేసానండి. ఇదిగో ఈ 3 ప్లాంట్స్ అయితే నేను పెట్టేస్తాను. ఈ టబ్బులు అయితే అండి ఈ 3 ప్లాంట్స్ అయితే నాటేస్తాను నేను. ఇక్కడంతా ఖాళీ ఉంది. ఇదిగో ఇక్కడ ఒక హోల్ చేసి ఇలా నాటడమేనండి. ఇంకా ఈవినింగ్ నాటుతున్నా కాబట్టి కొన్ని వాటర్ వేస్తే ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ ఒక ప్లాంట్ పెట్టేస్తున్నా.